అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను మూంగ్ దాల్ మహారాష్ట్ర రెసిపీ చేస్తున్నానండి. రాత్రిపూట పెసర్లు నానబెట్టుకున్నానండి. మంచిగా కడిగి నానబెట్టుకున్నాను. చూడండి, నానయ్యి కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకొని గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇందులో 1 స్పూను పసుపు, 1 అర స్పూను సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తాను. తర్వాత ఎలా చేయాలో చూపిస్తానండి. పెసర్లు ఉడికిపోయాయండి. పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్ అండి. గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇందులో 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. రెండు పావుల ఆయిల్ పోసుకున్నానండి. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిందండి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఈ విధంగా మహారాష్ట్రలో చేసుకుంటారండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన 1 ఉల్లిగడ్డ అండి, 5 పచ్చిమిర్చి, కరివేపాకండి వేస్తున్నాను. రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గాయండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కలుపుకోవాలి. పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి. పెసరపప్పు ఉడికేటప్పుడు వేసాను కదండి, పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం వేస్తున్నాను 1 స్పూను. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలండి, 3 టమాటాలు, 1 కప్ అయిందండి. కలుపుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గాలండి. ఒక చిన్న స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాంటి వేస్తున్నానండి. మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పప్పు పోసుకోవాలండి. తగినంత సాల్ట్ చూసుకోండి. పప్పు పోసుకున్నానండి. కలుపుకోవాలి. మూంగ్ దాల్ రెసిపీ అండి.
చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోస్తున్నానండి. కొంచెం మరగాలండి. సాల్ట్ చూసుకోవాలి. గ్లాసున్నర వాటర్ పోసుకున్నానండి. కొంచెం మరగాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, గుమగుమలాడే రెసిపీ అండి. మూంగ్ దాల్ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేస్తున్నానండి గ్యాస్. ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ రెసిపీ, మహారాష్ట్ర రెసిపీ ఈ విధంగా చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కుటుంబం అంతా తిని ఫ్రెండ్స్ పంపించుకోండి. ఈ విధంగా చేసుకొని తినండి.